class we discussed in the Taylor's theorem. So the Taylor's theorem statement is f of x comma y equal to f of a comma b plus x minus a by 1 factorial into fx of a comma b plus y minus b by 1 factorial into fy of a comma b plus 1 by 2 factorial into x minus a whole square into f double x of a comma b plus 2 into x minus a into y minus b fx of a comma b plus y minus b whole square f double y of a comma b. సో ఈ ఫార్మాట్ లో మనం ఫార్ములా అనేది నేర్చుకోవడం జరిగింది. మీకు ఒకసారి ఫార్ములా ఒకసారి అవుట్లుక్ గా రాస్తాను చూడండి. f of x comma y equal to f of a comma b ఇక్కడ ఎటువంటి డెరివేటివ్స్ ఉండవు ప్లస్ x మైనస్ a ఒక x ఉంది కాబట్టి వన్ టైం డెరివేటివ్ చేయాలి fx of a comma b ప్లస్ y మైనస్ b ఒక y ఉంది కాబట్టి f ని వన్ టైం y తో డెరివేటివ్ చేసి పాయింట్ పెట్టాలి a comma b. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మేట్ వస్తుంది అంటే 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ a స్క్వేర్ అంటే x మైనస్ a హోల్ స్క్వేర్ x మైనస్ a హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ x 2 టైమ్స్ వచ్చినట్టు. సో f ని 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x తో a comma b ప్లస్ 2ab 2 into a means x minus a x minus a b అంటే y minus b ఒక x ఒక y వచ్చినాయి కాబట్టి f ని x y తో రెండింటితో డెరివేట్ చేయాలి a comma b ప్లస్ b స్క్వేర్ b అంటే ఇక్కడ మన దృష్టిలో y minus b హోల్ స్క్వేర్ y కి స్క్వేర్ ఉంది కాబట్టి f ని 2 టైమ్స్ y తో డెరివేట్ చేయాలి ఆఫ్ a comma b. ఇక్కడికి a ప్లస్ b హోల్ స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మేట్ రాయాలి. హోల్ క్యూబ్ అంటున్నాం కాబట్టి 1/3 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ x మైనస్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఫస్ట్ a క్యూబ్ హియర్ a ఈక్వల్ టు x మైనస్ a సో x మైనస్ a హోల్ క్యూబ్ x కి ఇక్కడ 3 క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ f ని డెరివేట్ చేద్దాం f ట్రిపుల్ x ఆఫ్ a comma b ప్లస్ 3a స్క్వేర్ b 3 into a స్క్వేర్ అంటే x మైనస్ a హోల్ స్క్వేర్ ఇంటూ y మైనస్ b x కి స్క్వేర్ వచ్చింది y సింగిల్ కి ఉంది కాబట్టి x 2 టైమ్స్ f డబుల్ x y ఆఫ్ a comma b ప్లస్ 3ab స్క్వేర్ 3a a మీన్స్ x మైనస్ a b మీన్స్ y మైనస్ b హోల్ స్క్వేర్ సో x సింగిల్ y డబుల్ f x డబుల్ y ఆఫ్ a comma b లాస్ట్ వన్ ప్లస్ b క్యూబ్ మీన్స్ y మైనస్ b హోల్ క్యూబ్ సో y కి క్యూబ్ ఉంది కాబట్టి f ట్రిపుల్ y ఆఫ్ a comma b. ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటే ఫార్ములా చాలా ఈజీ. సో ఇదేంటంటే ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటంటే పవర్ 0 a ప్లస్ b హోల్ పవర్ 0 అంటే 1 వస్తుంది ఏం రాదు. సో ఇది జస్ట్ a ప్లస్ b హోల్ పవర్ 1 అంటే a ఒకటి b ఒకటే వస్తుంది. సో ఇక్కడ నుంచి a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ f డబుల్ x 2ab fxy b స్క్వేర్ f డబుల్ y 2 ఫ్యాక్టోరియల్ a plus b whole square అంటే 1/2 factorial a plus b whole cube means 1/3 factorial first a cube f triple x 3a square b f double xy 3ab square fx double y plus b cube f triple y. ఆ ఫార్మాట్ లో కనుక మీరు రాసుకుంటే ఫస్ట్ a plus b whole power 0 ఫార్మాట్ తర్వాత a plus b whole power 1/1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత a ప్లస్ b హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ తర్వాత a ప్లస్ b హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్మేట్ లో మనం ఫార్ములాని ఎక్స్పాండ్ చేసాం. మన దృష్టిలో a అంటే x మైనస్ a ఎన్ని xలు వస్తే అన్ని సార్లు f ని డెరివేట్ చేయాలి. b అంటే y మైనస్ b ఎన్ని yలు వస్తే అన్ని సార్లు f ని డెరివేట్ చేయాలి. సో ఈ ఫార్మేట్ ప్రకారం మనం వీటిని క్యాల్కులేట్ చేసుకుంటే కనుక ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. సో ఈ ఫార్ములాని ఇదే ఫార్ములా కనుక మనం తీసుకొని a కామా b ప్లేస్ లో 0,0 పెడితే ఎలా వస్తుంది అది కూడా ఒకసారి రాద్దాం చూడండి. సార్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ చెప్తున్నాను.
మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్మ్యూట్ చేయొద్దు, స్ట్రక్ అయిపోతుంది. ఫార్ములా చూడండి ఒకసారి. నేను ఫార్ములాని ఏ ఫార్మేట్ లో రాస్తున్నాను అంటే f(x, y) అనేది మనకి ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని నేను ఈ ఫార్మేట్ లో రాద్దాం అనుకుంటున్నాను. a+b(0) అంటే 1 అని దాని మీనింగ్. తర్వాత a+b(1/1 ఫ్యాక్టోరియల్). 1 ఫ్యాక్టోరియల్ అంటే రాయాల్సిన అవసరం లేదు. a+b(2 ఫ్యాక్టోరియల్). a+b(3 ఫ్యాక్టోరియల్). ఇలా రాయాలి. సో దీన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ f(x, y) a+b(0) అంటే 1. ఇక్కడ a+b అంటే a+bనే 1 ఫ్యాక్టోరియల్ అవసరం లేదు. a+b(2) అంటే మాత్రం a² + 2ab + b²/2 ఫ్యాక్టోరియల్. a+b(3) అంటే a³ + 3a²b + 3ab² + b³ నాకు స్క్రీన్ సరిపోవట్లేదు, లేదా రెండు పక్క పక్క నుంచి చూపించేస్తే మీకు ఈజీగా అర్థమైపోయేది. 3 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్మేట్ లో నేను టేలర్ సిరీస్ రాద్దాం అనుకుంటున్నాను. ఎలాగా? ఏ ప్లేస్ లో x - a పెడతాను. x వచ్చిందంటే f కి 1 టైం x తో డెరివేటివ్ చేయాలని, fx(a, b). a అంటే అది. సో b అంటే b మీన్స్ y - b. b = y - b. సో ఎన్ని xలు వస్తే అన్ని సార్లు f ని డెరివేటివ్ చేయాలి, ఎన్ని yలు వస్తే అన్ని సార్లు y తో డెరివేటివ్ చేయాలి. x y కాంబినేషన్ వస్తే x ఎన్ని సార్లు వచ్చింది, y ఎన్ని సార్లు వచ్చిందో అన్ని టైం డెరివేటివ్ చేయాలి. అంటే ప్రతి స్టెప్ కి మీకు ఇక్కడ కూడా f వస్తుంది, ఇక్కడ f వస్తుంది, ఇక్కడ అన్నిట్లోనూ f కామన్ వస్తుంది. సో మీకు విత్ రెస్పెక్ట్ టు x తో చేసినప్పుడు ఎన్ని టైమ్స్ x చేస్తున్నారు చూసుకుని దాని ప్రకారం డెరివేట్ చేయండి. సో సిరీస్ మొత్తం కూడా మీకు ఈ విధంగానే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇదే ఫార్మేట్ లో మనకి a అంటే x - a, b అంటే y - b. పైది రబ్ చేసేస్తున్నాను. ఫస్ట్ f(x, y) లెఫ్ట్ సైడ్ f(x, y) = 1 అంటున్నాం. 1 అంటే ఏమి లేదు కాబట్టి f ను కూడా దేనితోనూ డెరివేటివ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ f(a, b) వస్తుంది. f ని ఇక్కడ x తోనూ y తోనూ రెండింటితోనూ డెరివేటివ్ చేయాలి. ఓన్లీ f ఒకటే ఉంది. ప్లస్ తర్వాత ఏముంది? a అంటే ఏం చెప్పాను? x - a. సో x - a. ఒక x వచ్చింది కాబట్టి f ని ఒక x తో డెరివేటివ్ చేయాలి. సఫిక్స్ లో రాస్తున్నా. fx అంటే f ని 1 టైం డెరివేటివ్ చేయమని (a, b). తర్వాత ఏముంది? b అంటే ప్లస్, b అంటే మన దృష్టిలో ఏంటి? ఇదన్నమాట. ఏంటి? y - b. y - b. ఒక y వచ్చింది కాబట్టి fy(a, b). సో ఇక్కడికి మనకి ఈ టర్మ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1/2 ఫ్యాక్టర్లు బయట రాసేద్దాం. అన్నిటికీ బై రాయాలంటే కష్టం కాబట్టి 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫస్ట్ a². a అంటే x - a. సో x - a హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే x కి పవర్ 2 వచ్చినట్టే. సో f(x, b) అంటే 2 సార్లు f ని x తో డెరివేటివ్ చేయాలి. తర్వాత ఏముంది? 2ab ప్లస్ 2 into a మీన్స్ x - a, b మీన్స్ y - b. ఇక్కడ ఒక x ఒక y వచ్చినాయి కాబట్టి f ను కూడా fxy(a, b) ప్లస్ లాస్ట్ టర్మ్ b². b మీన్స్ y - b. సో ఇక్కడ y - b హోల్ స్క్వేర్. సో స్క్వేర్ వచ్చింది కాబట్టి f ని 2 టైమ్స్ y తో డెరివేటివ్ చేయాలి. f(y) డెరివేటివ్ చేయాలి. a, b అనే పాయింట్ కూడా పెట్టాలి. నెక్స్ట్ a+b³ వెళ్ళాలి. a+b³ 1/3 ఫ్యాక్టర్ వస్తుంది కదా, ఆ 1/3 ఫ్యాక్టర్ బయట రాసేద్దాం. సో ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫస్ట్ a³ a అంటే x - a. సో x - a హోల్ క్యూబ్. ఇక్కడ పవర్ 3 వచ్చింది కాబట్టి f ని 3 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. f(3x) (a, b).
ప్లస్ దీని దగ్గర రండి 3a² b 3 into a square x minus a whole square plus b y సారీ ఇంటూ b y minus b. ఇక్కడ x కి స్క్వేర్ వచ్చింది, y సింగిల్ గా ఉంది. సో x 2 టైమ్స్ రావాలి, f డబుల్ x y సింగిల్ గా రావాలి ఆఫ్ a కామా b. ప్లస్ నెక్స్ట్ టర్మ్ 3ab స్క్వేర్ 3 into a సో x minus a b స్క్వేర్ y minus b whole square. x సింగిల్ ఉంది, y డబుల్ ఉంది. సో fx డబుల్ y ఆఫ్ a comma b. అండ్ లాస్ట్ టర్మ్ b cube. b cube means y minus b whole cube. Plus y minus b whole cube. సో y కి క్యూబ్ వచ్చింది కాబట్టి f triple y ఆఫ్ a comma b. బ్రాకెట్ క్లోజ్ అండ్ సో ఆన్. సో ఇది ఫార్ములా. ఇదే ఫార్ములా కనుక మనం a కమ్మ b అనే వాల్యూ ఇవ్వకపోతే సేమ్ a కమ్మ b అనే వాల్యూస్ అన్ని రబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ a కమ్మ b తీసేయండి, ఇక్కడ a తీసేయండి, ఇక్కడ a కమ్మ b తీసేయండి, ఇక్కడ b తీసేయండి. ఏబుల్ రిమూవ్ చేసి రాసేస్తే అదే మనకు ఫార్ములా అవుతుంది. మన పాయింట్ ఇవ్వకపోతే దాని ప్లేస్లో ఏం పెడతాం, జీరోస్ పెడతాం. ఎక్కడ ఏబిల్ కనిపిస్తే అవన్నీ తీసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ f ఆఫ్ 0, 0 ఈ x సరిపోతుంది, ఇక్కడ కూడా fx ఆఫ్ 0, 0 ఈ y సరిపోతుంది, fy ఆఫ్ 0, 0 ఇక్కడ x స్క్వేర్ fx ఆఫ్ 0, 0. అంటే ఈ ఫార్ములా నేను రాస్తున్నాను చూడండి. పాయింట్ ఇస్తే ఫస్ట్ ఫార్ములా మీకు 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములా ఏబీలు ఉంటాయి. పాయింట్ లేకపోతే ఏబీల ప్లేస్ లో 0 పెట్టేసుకోండి, అప్పుడు ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. మరి పాయింట్ ఇచ్చాడా లేదంటే క్వశ్చన్ లో తెలిసిపోతుంది మీకు. పాయింట్ ఇస్తే క్వశ్చన్ లో టైలర్స్, పాయింట్ ఇవ్వకపోతే మెక్లేరియన్స్. సో పాయింట్ ఇవ్వకపోతే ఫార్ములా రాస్తుంది చూడండి. f of x, y equal to ఫస్ట్ f of a, b పాయింట్ ఇవ్వలేదు కాబట్టి 0, 0 ప్లస్ x మైనస్ a రాయాలి. ఇక్కడ x ఒకటే ఉండదు, fx ఆఫ్ 0, 0 a ఉండదు, y మైనస్ b కదా b ఉండదు, y ఇంటూ fy ఆఫ్ 0, 0 ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ లో 1/2 ఫ్యాక్టర్ ఇంటూ x మైనస్ a హోల్ స్క్వేర్, a ఉండదు, x స్క్వేర్ f డబుల్ x ఆఫ్ 0, 0 ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ y fxy ఆఫ్ 0, 0 ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ f డబుల్ y ఆఫ్ 0, 0 ప్లస్ 1/3 ఫ్యాక్టర్ ఇంటూ a క్యూబ్ అంటే x క్యూబ్ f ట్రిపుల్ x ఆఫ్ 0, 0 ప్లస్ 3a స్క్వేర్ b 3x స్క్వేర్ y f డబుల్ xy ఆఫ్ 0, 0 ప్లస్ 3xy స్క్వేర్ fx డబుల్ y ఆఫ్ 0, 0 ప్లస్ b క్యూబ్ y క్యూబ్ f ట్రిపుల్ y ఆఫ్ 0, 0. పాయింట్ ఇవ్వకపోతే ఇది ఫార్ములా, మనకి ఈజీగా ప్రాబ్లం సింప్లిఫై అయిపోతుంది. పాయింట్ ఇస్తేనే కొంచెం టఫ్ గా ఉంటుంది, పాయింట్ ఇవ్వకపోతే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఏమంటే మెక్లేరియన్ అంటాం. పాయింట్ ఇవ్వకపోతే మెక్లేరియన్, పాయింట్ ఇస్తే టైలర్స్. ఓకే, ఓ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఫస్ట్ పాయింట్ ఇచ్చిన ప్రాబ్లం చేద్దాం చూడండి.
ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్పాండ్ x square y plus 3y minus 2 in the powers of x minus 1 y plus 2. ఏమిచ్చా చూడండి, x minus 1 y plus 2 అన్నాడు. యాక్చువల్గా మనం దీన్ని దేంతో కంపేర్ చేయాలి? x minus a y minus b తో కంపేర్ చేయాలి. సో x ఈక్వల్ టు x, మైనస్ ఈక్వల్ టు మైనస్, సో a ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా y ఈక్వల్ టు y, ప్లస్ మైనస్ తేడా వచ్చింది కాబట్టి b ఈక్వల్ టు -2 అన్నమాట. సో మనకి ఎప్పుడు కూడా ఈ ఫార్మేట్ లో ఉండాలి, x మైనస్ ఏ y మైనస్ బి ఫార్మేట్ లో ఉండాలి. ఇక్కడ x మైనస్ 1 వచ్చింది కాబట్టి a ఈక్వల్ టు 1, ఇక్కడ y ప్లస్ 2 వచ్చింది కాబట్టి -2 తీసుకోవాలన్నమాట. ఇక్కడ y ప్లస్ 2 ఇచ్చాడు, సో b తో కంపేర్ చేసినప్పుడు మైనస్ b ఈక్వల్ టు 2 అవుద్ది. సో b ఈక్వల్ టు -2, సో a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -2. పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ఎన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అప్ టు థర్డ్ డిగ్రీ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఎన్ని? x square y plus 3y minus 2 కదా. x square y minus 3y minus 2. Plus 2. ఇది ప్రాబ్లం. సో థర్డ్ డిగ్రీ వరకు ఎన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి? మొత్తం 9 వాల్యూస్. ఏంటా 9 వాల్యూస్? 9 డెరివేటివ్స్. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 10 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటా 10 వాల్యూస్ చూడండి. ఫస్ట్ వన్ f ఆఫ్ a కామా b అంటే 1 కామా -2 ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ fx ఆఫ్ 1 కామా -2. థర్డ్ వన్ f డబుల్ x 1 కామా -2. 1 కామా -2 పాయింట్ ఇండైరెక్ట్ గా ఇచ్చాడు, జాగ్రత్త తీసుకోవాలి. 4 f ట్రిపుల్ x ఆఫ్ 1 కామా -2. ఫిఫ్త్ వన్ fy ఆఫ్ 1 కామా -2. 6 f డబుల్ y ఆఫ్ 1 కామా -2. 7 f ట్రిపుల్ y ఆఫ్ 1 కామా -2. 8 fxy ఆఫ్ 1 కామా -2. 9 f డబుల్ xy 1 కామా -2. లాస్ట్ వన్ 10 fx డబుల్ y ఆఫ్ 1 కామా -2. సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం, పాయింట్ పెట్టడం. ఓకే, సో 1 by 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ పెట్టేద్దాం, ఇచ్చిన దాంట్లో ఒక వాల్యూ వచ్చేస్తుంది. సార్ ఇదే x స్క్వేర్ ప్లస్ 3y మైనస్ 2 కదా సార్ క్వశ్చన్? అవును సార్. x స్క్వేర్ y ప్లస్ 3y మైనస్ 2 మారుద్దాం. ఓకే సార్. ఓకే, ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనమాట. మనం ఫస్ట్ పాయింట్స్ పెట్టుకెళ్దాం 1 by 1. మొత్తం 10 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. 9 డెరివేటివ్స్, ఒకటేమో ఓన్లీ పాయింట్ పెట్టేది. సో మొత్తం 10 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనం రాసిన ఫస్ట్ ఫార్ములా ఉంది కదా, దాంట్లో రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ పెట్టామనుకో, ఫస్ట్ వన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ 1 కామా -2. ఎక్స్ ప్లస్ లో 1, వై ప్లస్ లో -2 పెట్టండి. సో 1 స్క్వేర్ -2 ప్లస్ 3 ఇంటూ -2 -2 ఎంత అవుతుంది? -2 -6 -2, సో -10. ఇది ఫస్ట్ వాల్యూ. సెకండ్ ఎఫ్ఎక్స్, ఫస్ట్ డెరివేటివ్ కట్టండి. ఎఫ్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ∂f by ∂x అని. సో నేను ఎవ్రీ టైం ఈ వాల్యూ రాయను. ఎఫ్ఎక్స్ అంటేనే వన్ టైం డెరివేటివ్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్ x స్క్వేర్ దీన్ని డెరివేటివ్ చేస్తున్నాం. x స్క్వేర్ డెరివేటివ్ 2x. సెకండ్ టర్మ్ లో x లేదు కాబట్టి 0, థర్డ్ టర్మ్ లో కూడా x లేదు కాబట్టి 0. అంటే ఫైనల్ గా 2xy మిగిలింది. ఈ ఎఫ్ఎక్స్ లో మీరు ఏం చేయాలి అంటే 1 కామా -2 పెట్టాలి.
1, -2 అంటే x ప్లేస్ లో 1, y ప్లేస్ లో -2. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే -4. fx అయిపోయిన తర్వాత మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే f XX ఫైండ్ అవుట్ చేసేయండి. fx ఎంత వచ్చింది? 2xy వచ్చింది కదా. fx f XX కట్టేసేయండి. f XX ఎంత? 2 × y x డెరివేటివ్ 1. f XX ఇక్కడ అసలు x టర్మ్స్ లేవు కాబట్టి 0. సో fx 2xy, f XX 2y, f XX 0. తర్వాత పాయింట్లు పెట్టుకోండి, మొత్తం డెరివేటివ్స్ కట్టేసుకోండి ఈజీగా. నెక్స్ట్ f ఇక్కడ కడుతున్నాను, fy, f XX, f=y ఇక్కడ కడదాం. fy విత్ రెస్పెక్ట్ టు y తో డెరివేటివ్ చేస్తే x² కాన్స్టెంట్, y కి డెరివేటివ్ 1 ప్లస్ 3 × 1 -2 అంటే 0. సో ఇది fy. f=y ఫస్ట్ టర్మ్ లో y లేదు, సెకండ్ టర్మ్ లో y లేదు, థర్డ్ టర్మ్ లో కూడా y లేదు, సో 0. f=y f=y 0 అయిందంటే f=y కూడా 0నే. తర్వాత fxy కడదాం. ఈ xy ని జాగ్రత్త చూడండి, y కి విత్ రెస్పెక్ట్ x తో కట్టాలి. ఇప్పుడు నేను సర్కిల్ చేసిన దానికి ఇలా వెళ్తుంది అన్నమాట డెరివేటివ్. ఇప్పుడు లోపల ఉన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. y ని అంటే fy ని విత్ రెస్పెక్ట్ x తో, ఇగో fy అంటే ఇక్కడ ఉందండి, ఈ fy ని విత్ రెస్పెక్ట్ x తో డెరివేటివ్ కట్టాలి. x² కి డెరివేటివ్ 2x, 3 కి డెరివేటివ్ ఎలాగో 0. సో తర్వాత f=xy, ఈ f=xy అంటే fxy ని విత్ రెస్పెక్ట్ x తో కట్టాలి. xy ఆల్రెడీ కట్టాం కదా, నేను సర్కిల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చిన xy ని విత్ రెస్పెక్ట్ x తో కట్టాలి. అంటే ఎంత? 2x డెరివేటివ్ 2. ఇంకేం మిగిలిపోయింది? లాస్ట్ fx=y మిగిలిపోయింది. అంటే y ని విత్ రెస్పెక్ట్ x తో కట్టాలి. y అంటే 0 అయింది, విత్ రెస్పెక్ట్ x తో కట్టిన దాని వాల్యూ 0నే. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీరు fy, f=y, f=y కట్టేస్తారు కానీ fxy అవి మాత్రం కొంచెం జాగ్రత్త చూడండి. సో వైల్ తోనే పని, కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాయి ఇక్కడ. ఫస్ట్ fxy కడదాం. fxy మీనింగ్ ఏంటంటే ∂2f/∂x ∂y అని. దీన్ని ఎలా రాస్తామంటే ∂/∂x ఆఫ్ ∂f/∂y అని. అంటే ∂/∂x ఆఫ్ ∂f/∂y అంటే fy ని విత్ రెస్పెక్ట్ టు x చేయమని. ప్రతిసారి ఇలా రాయాలంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డైరెక్ట్ గానే నేర్చుకోండి షార్ట్ కట్. షార్ట్ కట్ అంటే ఏం చెప్పాను? ఈ y ని సర్కిల్ చేసుకోండి. అంటే fy ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇక్కడ దేంతో చేయాలి? ఇక్కడ ఏం మిగిలిపోయింది? x మిగిలిపోయింది, x తో డెరివేట్ చేయండి. సో నేను టిక్ చేశాను కదా, ఇక్కడ టిక్ చేసిన దాన్ని విత్ రెస్పెక్ట్ x తో చేయండి. x² కి 2x, 3 కి డెరివేటివ్ 0. తర్వాత f=xy, దీంట్లో మనకు తెలిసిన వాల్యూని సర్కిల్ చేసుకోండి. ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అనమాట తెలిసిన వాల్యూ అంటే. సో ఆల్రెడీ xy ని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, పైనే ఉంది ఆన్సర్. దాన్ని దేంతో చేయాలి? మిగిలిపోయిన x తో చేయాలి. అంటే 2x డెరివేటివ్ 2. లాస్ట్ది fx=y, ఈ y ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ 0. 0ని ఇంకా దేంతో డెరివేట్ చేసిన దాని వాల్యూ 0. సో ఇలాగ 10 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో x ప్లేస్ లో 1, y ప్లేస్ లో -2 పెట్టేసి తీసుకెళ్లి మనకున్న ఫార్ములాలో సబ్మిట్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంతే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది. జీరోస్ అయితే ఏం లేదు, పాయింట్ క్యాలిక్యులేషన్ ఇదే పర్పస్. పాయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనం 1, -2 పెడుతున్నాం కదా, x ప్లేస్ లో 1, y ప్లేస్ లో -2, అక్కడ 2 వాల్యూస్ జీరోస్ పెడతారు అన్నమాట. అది ఇంకా ఈజీ. ఇక్కడ ఏదైనా పాయింట్ పెట్టాలి, అక్కడ జస్ట్ జీరోస్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలాగా డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయడం, fx, fy, f=x. ఫస్ట్ fx కట్టండి, f=x కట్టండి, f=x కట్టండి. తర్వాత fy, f=y, f=y. తర్వాత కాంబినేషన్ కట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ వాటిలో పాయింట్ పెట్టుకోండి. మనం 2 పాయింట్స్ పెట్టాం కదా, -10, -4 అలా వస్తాయి. ఈ వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ఈ యొక్క ఎక్స్పాన్షన్ లో రీప్లేస్ చేయండి. f=a, b, f=1, వాల్యూ ఎంతో చూడండి. తర్వాత fx=a, b, దానికి వాల్యూ ఎంత. ఇక్కడ వాల్యూస్ అన్ని రీప్లేస్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ మనకు కావాల్సిన టేలర్ సిరీస్ యొక్క ఈక్వేషన్. ఇక ఇలా వచ్చింది చూడండి, పైలో టాప్ లో ఉంది చూడండి ఒక ఈక్వేషన్.
ఇది ఇటువంటి ఈక్వేషన్ వస్తుంది, అదే మనకి సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? సో ఇదే టేలర్ సిరీస్. మెక్లేరియన్స్ అయితే చాలా ఈజీ. మెక్లేరియన్స్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అది కూడా టేలర్సే అంటాడు, మెక్లేరియన్ అని ఏం చెప్పడు. మీకు టేలర్సా మెక్లేరియన్స్ అంటే రెండింటికి ఒకటే. 0,0 ఉంటే దానికి మనం మెక్లేరియన్ పిలుచుకుంటాము. ఏదైనా పాయింట్ ఇక్కడ A = 1, B = 5/2 ఇలా ఇచ్చాడు అనుకో, ఇదేమో టేలర్ సిరీస్. A, Bలో రాయాలి ఫార్ములా. పాయింట్ ఇవ్వలేదు అనుకో, దాన్ని మనం ఎలా రాస్తామంటే 0,0లో రాస్తాం. అంటే A ప్లేస్లో 0 ఉంటుంది, B ప్లేస్లో 0 ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఇదే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు, e⁴x sin y కావాలంట. e⁴x sin y లో ఏమైనా పాయింట్లు ఏమైనా ఇచ్చాడా? 3rd డిగ్రీ అన్నాడు కానీ పాయింట్లు ఇవ్వాలి. అందుకని ఏ వాల్యూ బి వాల్యూ ఏం తీసుకుంటాం, 0,0. ఇది టేలర్సే అంటాము. మనం అక్కడ ఆల్రెడీ మీన్ వాల్యూ థియరంలో మెక్లేరియన్ చదివాం కాబట్టి మీకు మెక్లేరియన్ చెప్తాను. పాయింట్ ఇవ్వకపోతే అది 0,0, పాయింట్ ఇస్తే A, B ఉంటుంది. ఈ వాల్యూ డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒకసారి బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. e⁴x sin y కదా, f(x, y) అంటే e⁴x sin y. fx కట్టండి. e⁴x కి e⁴x sin y కాన్స్టెంట్. f(x), మళ్ళీ అగైన్ e⁴x కి e⁴x డెరివేటివ్ sin y కాన్స్టెంట్. f(x), e⁴x కి డెరివేటివ్ e⁴x sin y కాన్స్టెంట్. ఒకవేళ పాయింట్ పెట్టారు అనుకో, దీంట్లో f లో పాయింట్ పెట్టారు, 0,0 పెట్టండి. e⁴0 sin 0. sin 0 అంటే 0 కాబట్టి టోటల్ వాల్యూ 0. ఇక్కడ కూడా 0,0 పెట్టండి. sin 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ కూడా sin 0 ఉంది కాబట్టి 0. sin 0 0. fy కట్టండి. ఇక్కడ e⁴x అనేది కాన్స్టెంట్, sin y డెరివేటివ్ cos y. పాయింట్ పెట్టండి. e⁴0 cos 0 అంటే ఎంత వాల్యూ 1. f(y), e⁴x కాన్స్టెంట్, e⁴x కాన్స్టెంట్, cos y డెరివేటివ్ మైనస్ sin y. సైన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 0 అవుతుంది, ఎందుకని sin 0 0 కాబట్టి. నెక్స్ట్ f(y) మైనస్ e⁴x sin y కి cos y. cos వచ్చిందంటే e⁴0 మైనస్ ఉంటుంది cos 0. సో వాల్యూ -1. ఇప్పుడు కాంబినేషన్స్ చేద్దాం. కాంబినేషన్స్ కి x అవసరం లేదు కాబట్టి x తీసేసి కాంబినేషన్ చేస్తున్నాం. వైలు కావాలి. ఫస్ట్ కాంబినేషన్ fxy అంటే ఏం చెప్పా, వైని విత్ రెస్పెక్ట్ x తో చేయాలి. ఇదిగో y అంటే ఇక్కడ ఉంది, దీన్ని విత్ రెస్పెక్ట్ x తో చేయాలి. సో e⁴x కి e⁴x cos y కాన్స్టెంట్. 0,0 పెడితే e⁴0 1, cos 0 1, సో 1. తర్వాత f(xy), ఇప్పుడు ఇక్కడ xy కి విత్ రెస్పెక్ట్ x తో చేయాలి, అంటే పైన ఉన్న దానికి. మళ్ళీ e⁴x కి e⁴x cos y కాన్స్టెంట్. 0,0 పెట్టడానికి e⁴0 cos 0, 1 × 1 అంటే 1. నెక్స్ట్ f(xy), సారీ x(y), x(y) అంటే f(y) కి విత్ రెస్పెక్ట్ x చేయాలి. f(y) అంటే ఇది, దీని విత్ రెస్పెక్ట్ x చేస్తే మైనస్ e⁴x sin y కాన్స్టెంట్. సైన్ వచ్చిందంటే ఆటోమేటిక్ దీని వాల్యూ 0 అవుతుంది. సో ఇలాగ మనం మెక్లేరియన్స్ అనే వాల్యూస్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. మొత్తం తీసుకెళ్ళి ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది ఎగ్జామినేషన్ లో, టేలర్స్ మెక్లేరియన్ అనేవి. మెక్లేరియన్ కూడా మీకు టేలర్సే అంటాడు. 0,0 అంటే మనం మెక్లేరియన్ తెలుసుకుంటాము. పాయింట్ A, B వస్తే దాన్ని ఏమంటాం అంటే టేలర్స్ అంటాం. సో ఫార్ములా ఎలా రాయాలో చూపించాను, వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూపించాను. ఫస్ట్ డెరివేటివ్స్ కట్టేసుకోండి. ఫస్ట్ fx, f(x), f(x), నెక్స్ట్ fy, f(y), f(y), ఆ తర్వాత కాంబినేషన్ fxy, f(xy), fxy.
సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే తర్వాత మీరు ఒక సైడ్ డెరివేటివ్ చేసుకుంటూ ఒక సైడ్ పాయింట్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఈ రోజు టాపిక్ లాస్ట్ టాపిక్ ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం అండ్ మినిమం. చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి, మ్యాక్సిమం ఆర్ మినిమం. సో మ్యాక్సిమం ఆర్ మినిమం ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఫస్ట్ ఏం చెప్తున్నట్టు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్ ఏ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఫైండ్ డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై అండ్ ఆర్ ఎస్ టి, ఈ మొత్తం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏమేం కావాలంట, డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై, ఆర్ అంటే టూ టైమ్ డెరివేటివ్ అన్నాడు, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ దీన్ని ఆర్ అంటాడు, డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ దీన్ని టీ అంటాడు. కాంబినేషన్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై, ఒక ఎక్స్ ఒక వై ఉంటే దీన్ని ఎస్ అంటాడు. సో ఈ వాల్యూ ఆర్ స్మాల్ ఆర్, ఈ వాల్యూ టీ స్మాల్ టీ, ఈ వాల్యూ ఎస్. సో ఇక్కడ ఆర్ టీ ఎస్ అంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంట. డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై, అలాగే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వైని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. దేనికోసం అంటే ఇక్కడ ఒక పాయింట్స్ వస్తాయి మనకి, ఏ కమా బి అనే స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సైమల్టేనియస్లీ we get the stationary points a comma b, c comma d, e comma f అనే స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 0 అయితే మనకి మ్యాక్సిమం మినిమం అడ్జస్ట్ అవుతుంది. సో ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం అవుతుంది అంటే ఇక్కడ ఆర్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితేనేమో ఆర్ అనే వాల్యూ మనకి మినిమం అవుతుంది, ఆర్ అనేది లెస్ దాన్ 0 అయితేనేమో ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. ఈ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 కాకుండా రిమైనింగ్ కేసులో ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 అయితే అది శాడిల్ పాయింట్ అవుతుంది, ఈక్వల్ టు 0 అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ మ్యాక్సిమం ఆర్ మినిమం. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ మీకు ఒక వైట్ పేజ్ తీసుకొని చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మ్యాక్సిమం మినిమం చెప్పాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ అనే దానికి మ్యాక్సిమం కానీ మినిమం కానీ చెప్పాలి అంటే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, అంటే పాజిటివ్ అవ్వాలి. ఇది ఏంటంటే మనకి ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది, మ్యాక్సిమం మినిమం చెప్పడానికి యూజ్ అయ్యే ఎంట్రన్స్ టెస్ట్. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 2 కేసెస్ ఉన్నాయి. ఏంటది, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 అయితే అది శాడిల్ పాయింట్, మ్యాక్సిమం మినిమం చెప్పలేము. శాడిల్ పాయింట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇటో కరువు, ఇలా ఒక కరువు ఉంది. ఈ కరువుకి ఈ పాయింట్ అనేది మ్యాక్సిమం పాయింట్ అవుతుంది, ఈ కరువుకి ఈ పాయింట్ అనేది లీస్ట్ పాయింట్ కదా, అదే కదా మినిమం పాయింట్ అవుతుంది. సో ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇలాగ మనం ఖచ్చితంగా చెప్పగలం అనమాట. ఒకవేళ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 అయితే ఆ కరువు ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఈ కరువుకి ఇది మ్యాక్సిమం పాయింట్, ఈ కరువుకి ఇది మినిమం పాయింట్. అంటే 2 కరువుస్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏది మ్యాక్సిమం ఏది మినిమం చెప్పకుండా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని మనం ఏమంటే శాడిల్ పాయింట్ అంటాం. అంటే ఇలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం, ఈ కింద ఉన్న కరువుకి మ్యాక్సిమం పాయింట్ ఇది, ఈ పైన ఉన్న కరువుకి మినిమం పాయింట్ ఇది, రెండిట్లకి అదే పాయింట్ అవుతుంది. సో అటువంటి కేసులో దాన్ని ఏమంటాం అంటే మనం శాడిల్ పాయింట్ అంటాం. అంటే ఏ కరువుకి ఏ మ్యాక్సిమం పాయింట్ ఏ మినిమం పాయింట్ మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి దీన్నే మనం ఏమంటాం అంటే శాడిల్ పాయింట్. శాడిల్ పాయింట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫ్ ఈజ్ ఏ శాడిల్ పాయింట్ అని రాస్తే సరిపోతుంది, క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం. సో ఎప్పుడైతే మనకి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవుతామో, ఎంట్రన్స్ టెస్ట్ మీన్స్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 అయితేనే మ్యాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవుతుంది. మ్యాక్సిమం మినిమం చెప్పలేము అప్పుడే. ఎప్పటి నుంచి చెప్తాము, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఆర్ ని చెక్ చేయండి. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి, ఆర్ గ్రేటర్ దాన్ 0 ఒకటి, ఆర్ లెస్ దాన్ 0 ఒకటి. ఇక్కడ మీరు ఆర్ ని కాకుండా 0 ని కంపేర్ చేస్తే ఆర్ లెస్ దాన్ 0 అంటే ఇక్కడ ఏమవుతుంది, 0 ఆర్ ని 0 ని కంపేర్ చేస్తే ఇక్కడ 0 ఏమైంది, మ్యాక్సిమం మినిమం
చూడండి ఎంట్రన్స్ టెస్ట్ ఓకే అయింది. ఇక్కడ ఆర్ గ్రేటర్ దెన్ 0 ఒక కేసు తీసుకుంటున్నాను, ఆర్ లెస్ దెన్ 0. సో మీరు ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ లో ఆర్ చెప్తాడు, మనం 0 చెప్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ 0 ఏంటి, ఆర్ తో కంపేర్ చేస్తే 0 మినిమం, కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేది మినిమం అవుతుంది. ఇక్కడ ఆర్ తో కంపేర్ చేస్తే 0 మాక్సిమం, సో ఇక్కడ ఎఫ్ ఈస్ మాక్సిమం అవుతుంది. ఇంతే సింపుల్ డెఫినేషన్. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పే ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే పాస్ అవుతాం. మరి సబ్జెక్ట్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఆర్ తో కంపేర్ చేసినప్పుడు 0 తక్కువ కాబట్టి, తక్కువ అంటే మినిమం కాబట్టి ఎఫ్ ఈస్ మినిమం. ఇక్కడ ఆర్ తో కంపేర్ చేసినప్పుడు 0 మాక్సిమం కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేది మాక్సిమం. ఈ రెండు చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఈ రెండు ఎప్పుడు డిస్కస్ చేయము అంటే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 అయితే సాడిల్ పాయింట్ అని రాస్తాము, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాము. ఈ 2 కేసెస్ లో ఈ రెండు ఇక్కడ ఆర్ అనే దాన్ని మనం డిస్కస్ చెయ్యం. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 ఇట్ ఈస్ ఎ సాడిల్ పాయింట్, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 0 మాక్సిమం మినిమం డస్ నాట్ ఎగ్జిస్ట్, ఓన్లీ ఎగ్జిస్ట్ ఎట్ ది ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 ఒక్క దగ్గర మాత్రమే మనకి ఎఫ్ కి మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవుతుంది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 దగ్గర సాడిల్ పాయింట్ అవుతుంది, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 0 దగ్గర మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవ్వదు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? మరి ఆర్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, దాని దగ్గరికి వెళ్దాం. సో ఆర్ అంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. టీ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. ఎస్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై. ప్రాబ్లం చేద్దాం చూడండి. మాక్సిమం చెప్పాలి అంటే ఎఫ్ కి మాక్సిమం చెప్పాలంటే ఏమవ్వాలి ఒకసారి కండిషన్ చెప్పండి నాకు. సపోజ్ ఎఫ్ ఈజ్ మాక్సిమం అవ్వాలి అంటే, ఎఫ్ మాక్సిమం అవ్వాలంటే ఫస్ట్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అండ్ ఆర్ లెస్ దెన్ 0 అవ్వాలి. ఇక్కడ 0 మాక్సిమం అవ్వాలి, అప్పుడు ఎఫ్ మాక్సిమం అవుతుంది. ఎఫ్ మినిమం అవ్వాలంటే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఫస్ట్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, గ్రేటర్ దాన్ 0 ఆర్ గ్రేటర్ దాన్ 0, ఆర్ గ్రేటర్ దెన్ 0, ఇక్కడ 0 మినిమం అవ్వాలి. ఈ రెండింటి దగ్గరే మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవుతుంది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 అంటే సాడిల్ పాయింట్ అని రాస్తాం, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసేస్తాం. అదే మాక్సిమం మినిమం సింపుల్ కాన్సెప్ట్, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్. ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితేనే మాక్సిమం మినిమం చెప్పగలము. ఎంట్రన్స్ టెస్ట్ అయిన తర్వాత ఆర్ ని 0 ని కంపేర్ చేస్తాం, 0 మాక్సిమం అయితే ఎఫ్ మాక్సిమం, 0 మినిమం అయితే ఎఫ్ మినిమం. ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇక్కడ ఒక సింపుల్ ప్రాబ్లం ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3axy. ప్రాబ్లం ఇటు పక్కన చేద్దాం. ఎఫ్ కి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3axy. ఇప్పుడు దీనికి ఆర్ఓటిఎస్ స్క్వేర్ తీసుకురావాలి కదా. ఆర్టీఎస్ స్క్వేర్ తీసుకొచ్చి రావాలంటే మనకు పాయింట్లు కావాలి. పాయింట్లు కావాలంటే ఫస్ట్ టైం వాటికి డెరివేటివ్స్ చేయాలి. చేద్దాం. ఇదే ఎఫ్ అన్నమాట. ఈ ఎఫ్ ని ఒకసారి డెరివేటివ్ చేద్దాం. ఎఫ్ఎక్స్ అంటే 3x స్క్వేర్, వై క్యూబ్ కి 0 మైనస్ 3ay కాన్స్టెంట్, ఎక్స్ డెరివేటివ్ 1. ఇది ఎఫ్ఎక్స్. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే ఎఫ్ డబుల్ ఎక్స్ అని కట్టేసేయండి. ఎఫ్ డబుల్ ఎక్స్ కూడా 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కి 2x అంటే 6x, మిగతా వాల్యూ 0. నెక్స్ట్ ఎఫ్వై, దీన్ని విత్ రెస్పెక్ట్ వైతో చేయండి. ఫస్ట్ 0, వై క్యూబ్ అంటే 3y స్క్వేర్ మైనస్ 3ax ఇంటూ వై డెరివేటివ్ 1. ఎఫ్ డబుల్ వై కట్టండి 6y, దీన్ని మనం టీ అంటాం. ఎస్ అంటే ఎఫ్ఎక్స్వై అని, అంటే వైని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయమని. ఇదిగో ఇక్కడ వై ఉంది కదా, ఈ వైని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. ఫస్ట్ 0, సెకండ్ది మైనస్ 3a. సో ఆర్ వచ్చేసింది, టీ వచ్చేసింది, ఎస్ వచ్చేసింది. ఆర్ అంటే 6x, టీ అంటే 6y, ఎస్ అంటే మైనస్ 3a. పక్కన పెట్టండి వాల్యూస్. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి.
ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయమంటున్నాడు అంటే ఎఫ్ఎక్స్ ని ఎఫ్వైని 0 తీసుకుంటే మనకి ఏ కమా బి వాల్యూస్ వస్తాయి. సో ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది మనకి, డో ఎఫ్ బై డో ఎక్స్ కదా ఎఫ్ఎక్స్ అంటే. డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 3x² మైనస్ 3ay. దీన్ని ఈక్వల్ టు 0 తీసుకోమంటున్నాడు. అలాగే ఎఫ్వై అంటే డో ఎఫ్ బై డో వై ఎంత వచ్చింది, 3y² మైనస్ 3ax వచ్చింది. దీన్ని కూడా 0 చేయండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి x, y అనేవి a, b పాయింట్ లో వస్తాయి. ఫస్ట్ ఒకటి తీసుకోండి, 3x² ఈక్వల్ టు ఇది సాల్వ్ చేస్తాం 3ay, 3 క్యాన్సిల్, x² ఈక్వల్ టు ay పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ 3y² ఈక్వల్ టు 3ax, 3 క్యాన్సిల్, y² ఈక్వల్ టు ax. ఇక్కడ x ఈక్వల్ టు y² బై a కదా, ఏ లేకపోతే ఈ x వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో అక్కడ x వాల్యూని తీసుకొచ్చి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే x² ఆల్రెడీ x అంటేనే y² బై a, y² బై a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ay, y పవర్ 4 బై a² ఈక్వల్ టు ay. a² కూడా తీసుకెళ్ళిపోండి, y పవర్ 4 ఈక్వల్ టు a క్యూబ్ y దీంట్లో క్యూబ్ టైమ్స్ అంటే y క్యూబ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, a క్యూబ్ వచ్చింది. ఈ y క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్ ఈక్వల్ టు కూడా ఏమొస్తుంది, a క్యూబ్. అంటే పాయింట్లు ఏమొస్తాయి, ఒకటేమో ఆరిజిన్ 0,0, ఇంకోటేమో a, వస్తాయి. అంటే x క్యూబ్ ఈక్వల్ టు y క్యూబ్ వచ్చింది, x ఈక్వల్ టు 0 దగ్గర y ఈక్వల్ టు a క్యూబ్, y ఈక్వల్ టు 0 దగ్గర x ఈక్వల్ టు a వస్తుంది. సో ఫైనల్ గా మనకు వచ్చిన పాయింట్స్ ఏమొచ్చినాయి అంటే x, y అనేవి ఆరిజిన్ దగ్గర 0,0, ఇంకోటేమో x a క్యూబ్ అయితే y కూడా a క్యూబ్ అవుతుంది కాబట్టి a, 2 పాయింట్స్ వచ్చినాయి. ఈ 2 పాయింట్స్ లో ఏ పాయింట్ దగ్గర f అనేది మాక్సిమం అవుతుంది, ఏ పాయింట్ దగ్గర f అనేది మినిమం అవుతుంది, ఏ పాయింట్ దగ్గర f అనేది సాడిల్ పాయింట్ అవుతుంది, మొత్తం అన్ని చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి a, ఫస్ట్ ఒక పాయింట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది తీసుకుందాం ఫస్ట్. మనకి a, b అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, 0,0. కేస్ 1 ఫస్ట్ కేస్ చెక్ చేద్దాం. కేస్ 1 లో లెట్ a, b ఈక్వల్ టు 0,0. మనం చెక్ చేయాల్సింది rt మైనస్ s². సో r అంటే ఇంతకుముందు మనం ఎంత క్యాలిక్యులేట్ చేసాం, 6x కదా, 6x. t అంటే 6y మైనస్ s². s అంటే మైనస్ 3a వచ్చిందా, s వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 3a. సో మైనస్ 3a హోల్ స్క్వేర్, మైనస్ కూడా లోపలే ఉండాలి, మైనస్ 3a హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ పాయింట్ దీంట్లో పెట్టండి, x అంటే 0, y అంటే 0. సో ఈ రెండింటిని దీంట్లో పెట్టండి. a, b కంటే కూడా మీరు x, y అనుకోండి, ఈజీగా ఉంటుంది. x, y. సో x ప్లస్ 0, y ప్లస్ 0 పెడితే 0 ఇంటూ 0 6 ఇంటూ 0 0, ఇది కూడా 6y కదా, 0 మైనస్ 9a². సో మైనస్ ఎలా అవుతుంది, మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే 3² అంటే మైనస్ 9a². అంటే ఏమొచ్చింది, rt మైనస్ s² అనేది నెగిటివ్ వచ్చింది. సో లెస్ దాన్ 0. rt మైనస్ s² లెస్ దాన్ 0 అయితే f ఏమవుతుంది, f ఈజ్ సాడిల్ పాయింట్. f ఈజ్ సాడిల్ పాయింట్. ఫస్ట్ కేసు f అనేది సాడిల్ పాయింట్ అయింది. సెకండ్ కేసుకి వెళ్దాం. సెకండ్ కేసులో ఇక్కడ ఏం తీసుకోవాలి, x, y అంటే a, b, a. ఇక్కడ x, y అంటే a, కేస్ 2. మళ్ళీ rt మైనస్ s². r అంటే 6x, t అంటే 6y, మైనస్ ఆఫ్ మైనస్ 3a, s అంటే హోల్ స్క్వేర్, s² అంటే మైనస్ 3a హోల్ స్క్వేర్. ఇప్పుడు x ప్లేస్ లో a పెట్టండి, 6a ఇంటూ y ప్లేస్ లో కూడా a పెట్టండి, 6a మైనస్ 9a². 6 ఇంటూ 6 36a² మైనస్ 9a². సో 36 మైనస్ 9 అంటే
27 a square ఏనా? సో ఇదేమవుతుంది పాజిటివేనా, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. సో RT minus S square పాజిటివ్ వచ్చింది. RT minus S square పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, ఎప్పుడైతే మాక్సిమం మినిమం చెప్పకూడదు. RT minus S square greater than 0, therefore F has maximum or minimum exist. ఎంట్రన్ టెస్ట్ పాస్ అయింది, ఓన్లీ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెప్తుంది. ఇంతకుముందు ఎగ్జిస్ట్ అవ్వాలి 0,0 దగ్గర సాడిల్ పాయింట్ అయింది. సో ఎప్పుడైతే RT minus S square కనుక పాజిటివ్ వాల్యూ వచ్చిందో F కి మాక్సిమం కానీ మినిమం కానీ ఎగ్జిస్ట్ అవుతుంది. మరి F మాక్సిమం మినిమం ఏం డిసైడ్ చేస్తుందంటే R డిసైడ్ చేస్తుంది. R వాల్యూ అంత 6x. X ప్లస్ లో ఎంత పెట్టాలి, A పెట్టాలి, 6A. 6A కూడా నెగిటివ్ కాదు కదా, పాజిటివే కదా. సో R గ్రేటర్ దాన్ 0 అయింది. R గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి R ని 0 ని కంపేర్ చేస్తే 0 R తో కంపేర్ చేస్తే చిన్నది అంటే మినిమం. సో 0 మినిమం అయింది కాబట్టి ఇక్కడ F అనేది ఏమవుతుంది, F ఈస్ మినిమం. ఎక్కడైతే మినిమం అయిందో అక్కడే మినిమం వాల్యూ అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ F అనేది మినిమం అయింది. మరి మినిమం వాల్యూ కావాలంటే ఏ పాయింట్ దగ్గర మినిమం అయింది, F A, A అనే పాయింట్ దగ్గర మినిమం అయింది. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ X ప్లేస్ లో A పెట్టండి, A క్యూబ్, Y ప్లేస్ లో A పెట్టండి, A క్యూబ్ మైనస్ 3AA. సో ఇదంతా కూడా మినిమం వాల్యూ అవుతుంది అన్నమాట, F ఆఫ్ A, A. సో A క్యూబ్ ప్లస్ A క్యూబ్ మైనస్ 3A క్యూబ్ అంటే మైనస్ A క్యూబ్. F ఆఫ్ A, A వాల్యూ మైనస్ A క్యూబ్. ఇది ఏంటి, మినిమం కాదు, మినిమం వాల్యూ, మినిమం వాల్యూ. అదే మాక్సిమం అయింది అనుకో, ఎక్కడైతే మాక్సిమం అయిందో ఆ పాయింట్ తీసుకెళ్లి క్వశ్చన్ లో పెడితే వచ్చేదే మాక్సిమం వాల్యూ. సో మినిమం తీసుకెళ్లి మినిమం లో పెడితే మినిమం వాల్యూ అంటాం, మాక్సిమం పాయింట్ తీసుకెళ్లి మాక్సిమం లో పెడితే మాక్సిమం వాల్యూ అంటాం. సో ఎప్పుడైతే RT minus S square మీకు గ్రేటర్ దాన్ 0 అయిందో F అనేది మాక్సిమం మినిమం డిసైడ్ చేసేది ఇది కాదు, R అంటే మనకేం తెలుసు. సో R అంటే 6x. ఈ X కానీ Y కానీ ఎంత ఉన్నా కానీ పాయింట్ పెట్టండి, X ప్లస్ లో A పెడితే 6A, ఇది పాజిటివ్. సో R అనేది గ్రేటర్ దాన్ 0 అయింది. R ని 0 ని కంపేర్ చేస్తే 0 మినిమం అయింది. సో F ఈస్ మినిమం. F మినిమం అయింది. F ఎక్కడ మినిమం అయింది, ఏ వాల్యూ తీసుకోబట్టి F మినిమం అయింది, కేస్ 2 లో A, A తీసుకోబట్టి మినిమం అయింది. ఈ A, A తీసుకెళ్ళి ఏం చేయాలి, క్వశ్చన్ లో పెట్టేయాలి. క్వశ్చన్ లో పెడితే వచ్చే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ F మినిమం అయింది కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ కూడా మినిమం వాల్యూ అవుతుంది. అదే F ఇక్కడ మాక్సిమం అయింది అనుకో, ఇక్కడ వచ్చిన పాయింట్ తీసుకెళ్ళి క్వశ్చన్ లో పెడితే ఏమైందంటే మాక్సిమం వాల్యూ అవుతుంది. ఇంతే సింపుల్. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా మీరు చేయాల్సింది RT minus S square గ్రేటర్ దాన్ 0 అవడానికి ఏ పాయింట్లు పనికొచ్చినాయి. మీకు మెటీరియల్ ఆల్రెడీ షేర్ చేశాను, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. 4 పాయింట్స్ ఉన్నాయి అనుకో, 4 పాయింట్స్ దగ్గర చెక్ చేయాలి. సో ఎన్ని పాయింట్స్ ఉన్నా కానీ F ఒక మాక్సిమం ఒక మినిమం అడ్జస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్నైనా సాడిల్ పాయింట్స్ అవ్వచ్చు, ఎన్నైనా నాట్ అడ్జస్ట్ అవ్వచ్చు. F కి మాత్రం 6 పాయింట్స్ ఉన్నా కానీ ఒక దగ్గరే మాక్సిమం అవుతుంది, ఒక దగ్గరే మినిమం అవుతుంది. ఇంకా దీంట్లో లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, లాగ్రేంజెస్ మెథడ్ అని చెప్పేసి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఈ మెథడ్ కూడా చూడండి ఒకసారి. ఇది వెరీ సింప్లెస్ట్ మెథడ్, చాలా ఈజీగా ఉంటుంది. మనం ∂F/∂x, ∂F/∂y అలా తీసుకొని F ని విత్ రెస్పెక్ట్ టు X తో విత్ రెస్పెక్ట్ టు Y తో డెరివేట్ చేసి దాన్ని లాంబ్డా కనుక అప్లై చేస్తే వచ్చేదే లాగ్రేంజెస్ మెథడ్ అన్నమాట. మీకు ఒక వైట్ పేపర్ మీద చూపిస్తాను చూడండి ఫార్ములా, చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ కూడా. మనకి మాక్సిమం మినిమం చెప్పాలి అంటే క్వశ్చన్ లో F ఒకటే ఇస్తాడు, కానీ ఇక్కడ మాత్రం మీకు ఏమి ఇస్తాడంటే F తో పాటు పై రెండు వాల్యూస్ ఇస్తాడు. లాగ్రేంజెస్ మెథడ్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు క్వశ్చన్ లో F అనేది ఒకటి x³ + y³ - 3xy అటువంటి ఒకటే ఇచ్చాడు అనుకో, అది ఓన్లీ మాక్సిమం మినిమం చెప్తే సరిపోతుంది. అలా కాకుండా F ఒక వాల్యూ, పైకి ఒక వాల్యూ, 2 వాల్యూస్ ఇచ్చాడు అనుకో, x² + y² + z² ఒక వాల్యూ, xyz = a³ అలా 2 వాల్యూస్ ఇచ్చాడు అనుకో, ఒకదాన్ని F అనుకోవాలి, ఒకదాన్ని పై అనుకోవాలి. ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. F = x² + y² + z², ఇది ఒకటి ఇస్తాడు, మాక్సిమం మినిమం చెప్పమంటాడు. ఇంకోటి ఇస్తాడు పై అనేది xyz - a³ అంటాడు. ఇలా 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని లాగ్రేంజెస్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. ఏంటి లాగ్రేంజెస్ మెథడ్ ఫార్ములా ఏంటంటే ∂F/∂x + λ × ∂π/∂x.
ఈక్వల్ టు 0. ఇది ఒకటే. నెక్స్ట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ లాంబ్డా ఇంటూ డో పై బై డో వై ఈక్వల్ టు 0. జెడ్ కూడా ఉంది కదా, డో ఎఫ్ బై డో జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో పై బై డో జెడ్ ఈక్వల్ టు 0. ఇలా ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మూడింటి నుంచి కామన్గా ఏం సాల్వ్ చేస్తానంటే లాంబ్డాని సాల్వ్ చేస్తాను. ఫస్ట్ దాంట్లో సాల్వ్ చేసేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దాంట్లో ఒక లాంబ్డా సాల్వ్ చేస్తాను, సెకండ్ దాంట్లో ఒక లాంబ్డా సాల్వ్ చేస్తాను, థర్డ్ దాంట్లో లాంబ్డా. సాల్వ్ చేయడం అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో లాంబ్డా తప్ప మిగతా రైట్ సైడ్ పంపించేస్తాను, సెకండ్ ఈక్వేషన్ లో కూడా లాంబ్డా తప్ప మిగతా వాల్యూస్ అన్ని రైట్ సైడ్, థర్డ్ లో కూడా లాంబ్డా అవుట్ లెఫ్ట్ సైడ్ నుంచి మిగతా రైట్ సైడ్ పంపిస్తాను. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అన్ని ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్హెచ్ఎస్ ని ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తానంటే 1, 2ని సాల్వ్ చేస్తారు, ఒక ఈక్వేషన్ వస్తుంది. 2, 3ని సాల్వ్ చేస్తారు, ఒక ఈక్వేషన్ వస్తుంది. అదే మనకు కావాల్సిన XYZ వాల్యూస్ అన్నమాట. సో ఇలా లాంబ్డాస్ ఈక్వేటింగ్ చేసిన తర్వాత ఈ 2ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్, ఒక రిలేషన్, ఈ 2ని సాల్వ్ చేస్తే ఒక రిలేషన్. అదే మనకు కావాల్సిన ఆన్సర్. సో లాగ్రేంజెస్ మెథడ్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే క్వశ్చన్ లో 2 వాల్యూస్ ఇస్తాడు, ఒక ఎఫ్ అనే ఫంక్షన్, ఒకటి పై అనే ఫంక్షన్. 2 ఫంక్షన్స్ క్వశ్చన్ లో ఇచ్చాడంటే దట్ ఈస్ లాగ్రేంజెస్ మెథడ్. కొన్ని క్వశ్చన్ లో లాగ్రేంజెస్ మెథడ్ ఇస్తాడు, అసలు కొన్ని క్వశ్చన్లు ఇవ్వడు. ఏమంటాడంటే ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ x² + y² + z² గివెన్ దట్ xyz ఈక్వల్ టు a³ x² + y² + z² ఉంది క్వశ్చన్ లోనే మినిమం అడుగుతున్నాడు. మాక్సిమం మినిమం టాపిక్ లో వస్తాం. మాక్సిమం మినిమం టాపిక్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ఫంక్షన్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న RT - s² > 0 టాపిక్. ఇంకోటి 2 ఫంక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ లాగ్రేంజెస్ మెథడ్. లాగ్రేంజెస్ మెథడ్ లో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ ని f అనుకోవాలి, సెకండ్ ఫంక్షన్ పై అనుకోవాలి. ఈ ఫార్ములా ఏంటంటే f + λ పై, యాక్చువల్ గా f + λ పై ఈక్వల్ టు 0. దీన్ని విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే ఫస్ట్ ది, విత్ రెస్పెక్ట్ టు y సెకండ్, విత్ రెస్పెక్ట్ టు z థర్డ్. మూడిట్లోంచి దేన్ని సాల్వ్ చేయాలి? లాంబ్డాని సాల్వ్ చేయాలి. 1, 2ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్, 2ని 3ని సాల్వ్ చేస్తే ఒక రిలేషన్. ఈ రిలేషన్స్ XYZ వాల్యూస్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక 5 minutes లో అయిపోద్ది ఈజీగానే. దీంట్లో కొన్ని థియరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు క్లాస్ పెట్టుకుందాం మనం. రేపు 10 to 11 క్లాస్ పెట్టుకున్నాం రేపు మార్నింగ్. రేపు సండే కదా సార్? రేపు క్లాస్ ఉన్నాయి. రేపు క్లాసులు ఉన్నాయి, ఎందుకంటే మీకు మిడ్కి సిలబస్ అవ చేయాలి. రేపు క్లాస్ ఉంటుంది 10 to 11. మన క్లాస్ ఎవరిని అడిగితే ముందే చెప్పండి. మిడ్కి సిలబస్ ఏంటి సార్? మొత్తం 5 యూనిట్స్ అంటే 2.5 యూనిట్స్ అయినాయి కదా, రిమైనింగ్ 2.5 యూనిట్స్. ఓకే సార్. మీకు సెమ్ పెట్టేస్తాడు, ఎందుకంటే మరి మనకి కోవిడ్ ఎక్కువగా ఉంది కదా, త్వరగా కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో పెట్టేస్తున్నాడు సార్. మేబీ 26 అంటున్నారు సార్. అంతే, ఎందుకంటే త్వరగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే క్లోజ్ చేయొచ్చు కదా మీద అని చెప్పేసి. పాస్ అయిపోతాం సార్. మీరు మామూలుగా మాట్లాడి ఇవన్నీ రికార్డ్ అవుతాయి, ఈ వాయిస్ అంతా రికార్డ్ అయితే మనం తర్వాత ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడదాం. సార్ ఇవి నిన్న పెట్టినట్టు యూట్యూబ్ లో లింక్ పెడతారా సార్? మరి మాకు పెడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అటెండెన్స్ తీసుకోండి. సార్ సిఆర్ అటెండెన్స్ తీసుకోండి. ఏంటి మిగతా సబ్జెక్టులు పెట్టట్లేదు సార్ మీలాగా లింకులు? పెడతారు, అడిగారు, పెడతా అన్నారు. సరే సార్. ఒక ప్రాబ్లం చేద్దాం, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సో టాపిక్ చెప్పాను కాబట్టి ఒకసారి చూడండి, అందరూ మ్యూట్. ఒక 2 minutes లో అయిపోతుంది. ఒక 2 minutes ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ రిటన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిటన్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, గ్యారంటీగా వచ్చే క్వశ్చన్లు రేపు చెప్తాను. అంటే ఓపెన్ బాక్స్ టాప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఓపెన్ బాక్స్ అని ఉండదు. 1 box ఈజ్ ఓపెన్ టాప్ నియర్. రేపు సండే కదా? సండే అయినా క్లాస్ ఉంటుంది, మీకు సిలబస్ అవ్వలేదు కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపు చెప్తాను. ఎగ్జామ్ ఎండ్ ఎగ్జామినేషన్ వచ్చే ఇంపార్టెంట్, సేమ్ అట్ ది సేమ్ టైం మిడ్ ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ప్రజెంట్ ఒక క్వశ్చన్ చూడండి, ఎఫ్ అనేది ఒకటి, పై అనేది ఒకటి, 2 క్వశ్చన్లు ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ అని చెప్పి 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. ఒక ఫంక్షన్ ఏమో మనం ఎఫ్ అనుకుందాం, ఒక ఫంక్షన్ ఏమో పై అనుకుందాం.
సో ఇచ్చిన దాంట్లో ఒక ఫంక్షన్ ఏమో ఎఫ్ అనుకోండి, ఒక ఫంక్షన్ ఏమో పై అనుకోండి. ఎఫ్ కామా పై కనుక మనం తీసుకున్నప్పుడు లాగ్రాంజ్ మెథడ్ అని ఎలా చెప్తాం మనం? ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ చేసిన అటెండెన్స్ తీసుకున్నాము ఈ లోపల. అయిపోయింది సార్ అటెండెన్స్. ఒకసారి చూడండి. ఎఫ్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ పైన తీసుకున్న ఫంక్షన్ ఇక్కడ చూడండి. ఎఫ్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, తర్వాత పై అంటే వచ్చేసరికి ఎక్స్ వై జెడ్ మైనస్ ఏ క్యూ. సో ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, పై అంటే 2x ఎక్స్ వై జెడ్ మైనస్ ఏ క్యూ. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ ల్యాండా డో పై బై డో ఎక్స్, అంటే ఇక్కడ ఉన్న ఎఫ్ ని ప్లస్ పై ని ల్యాండా పై కింద రాసుకోండి. అంటే ఎలా రాయాలి? ఎఫ్ ప్లస్ ల్యాండా పై ఈక్వల్ టు 0 రాసుకుంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని ఒకసారి ఎక్స్ తో డెరివేటివ్ చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని ఒకసారి y తో, అలాగే ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని ఒకసారి z తో డెరివేటివ్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేట్ చేస్తాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తే ఎక్స్ స్క్వేర్ మాత్రమే వస్తుంది, వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ 0 అవుతాయి. సో ఓన్లీ 2x అనేది డో ఎఫ్ బై డో ఎక్స్. పక్కన ల్యాండా ఉంది, దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేట్ చేస్తే yz వస్తుంది, ఏ స్క్వేర్ 0. సో ఇక్కడ 2x ప్లస్ ల్యాండా వైజెడ్ ఈక్వల్ టు 0. నాకు ఓన్లీ ల్యాండా కావాలి. ల్యాండా వైజెడ్ ఈక్వల్ టు ప్లస్ 2x డెప్కి వెళ్తే మైనస్ 2x. ల్యాండా ఈక్వల్ టు ఈ వైజెడ్ ని కూడా తీసుకెళ్ళిపోండి. సో మొత్తం మీద ల్యాండా ఈక్వల్ ఎంత వచ్చింది? మైనస్ 2x బై వైజెడ్ వచ్చింది. అలాగే సిమిలర్ గా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసాం, దీన్ని సిమిలర్ గా రాసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు వై. ఇక్కడ 2x మైనస్ 2x బై వైజెడ్ వచ్చిందంటే మైనస్ 2y బై xz. అలాగే ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2z బై xz. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎఫ్ ప్లస్ ల్యాండా పై ఈక్వల్ టు 0 రాయండి. ఇదే ఫార్ములా, ఎఫ్ ప్లస్ ల్యాండా పై ఈక్వల్ టు 0. దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తే ఈ ఈక్వేషన్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్. దీంట్లో ల్యాండాను సాల్వ్ చేయండి, దీంట్లో కూడా ల్యాండాను సాల్వ్ చేయండి, దీంట్లో కూడా ల్యాండాను సాల్వ్ చేయండి. ల్యాండా సాల్వ్ చేయడం అంటే ఓన్లీ ల్యాండా లెఫ్ట్ సైడ్ నుంచి మిగతా వాల్యూస్ అనేది రైట్ సైడ్ పంపించేయండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఉన్న 3 ఈక్వేషన్స్ లో ఇలా తీసుకుందాం. 3 ఈక్వేషన్స్ లో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? ఇక్కడ ల్యాండా ఉంది, ఇక్కడ ల్యాండా ఉంది, ఇక్కడ ల్యాండా ఉంది. 3 ఈక్వేషన్ లో LHS ఈక్వల్ కాబట్టి RHS ని ఈక్వల్ చేసుకొని ఫస్ట్ 1-2 ఈక్వేషన్ తీసుకుందాం. 1-2 ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేస్తే ఎక్స్ కి వై కు రిలేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చింది, ఎక్స్ కి వైకి రిలేషన్ ఏమొచ్చింది? వై ఈక్వల్ టు ఎక్స్ అనే రిలేషన్ వచ్చింది. తర్వాత 2-3 తీసుకోండి, 2-3 తీసుకొని సాల్వ్ చేయండి. అప్పుడు ఏమొచ్చింది? జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. ఫైనల్ గా ఈ 2 ఈక్వేషన్ నుంచి ఏం చెప్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ తీసుకెళ్ళి మీరు దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు? పైలో సబ్స్టిట్యూట్ చేయండి. పైలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే ఈక్వేషన్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ కదా. ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ కదా పై వాల్యూ. ఎక్స్ ప్లస్ లో ఏ, వై ప్లస్ లో ఇలా పెడితే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ జెడ్ కాబట్టి వై కూడా ఏ అవుతుంది, జెడ్ కూడా ఏ అవుతుంది. ఈ మూడింటిని ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ తీసుకెళ్ళి ఎఫ్ లో పెట్టండి. ఎఫ్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాడే ఇచ్చాడు క్వశ్చన్ లో. అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎంత? 3a స్క్వేర్. ఈ 3a స్క్వేర్ అనేది మినిమం వాల్యూ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఎఫ్ ప్లస్ ల్యాండా పై ఈక్వల్ టు 0 అనేది మనకి ఫార్ములా, లాగ్రాంజ్ మెథడ్ ఫార్ములా. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఒకసారి చేయండి. డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ ల్యాండా ఇంటూ డో పై బై డో ఎక్స్ ఈక్వల్ టు 0. ఇలా చేస్తే మీకు ల్యాండాను సాల్వ్ చేయాలి. అలాగే విత్ రెస్పెక్ట్ టు అయితే విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో సాల్వ్ చేస్తే కూడా 3 ల్యాండాస్ వస్తాయి. ఈ 1-2 ల్యాండాను తీసుకొని సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ y ఈక్వల్ టు ఎక్స్. 2-3 తీసుకొని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ z ఈక్వల్ టు ఎక్స్. y ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాం, z ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాం. అంటే 3 ఈక్వల్ ఆటోమేటిక్ గా. సో ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ వచ్చినాయి. 3 ఈక్వల్ వచ్చిన దాన్ని దేని తీసుకెళ్ళి దేంట్లో పెట్టాలి అంటే మనం పైలో పెట్టాలి. పై అంటే ఏంటి? పై ఇచ్చిన వాల్యూ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అనే పై వాల్యూ ఇచ్చాడు.
ఎక్స్ అంటే ఎక్సే, వై అన్నా కానీ ఎక్సే పెట్టండి, జెడ్ అన్నా కానీ ఎక్సే, ఎందుకని ఈ మూడు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు ఏ క్యూబ్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో రెండు క్యూబ్లు క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ. ఎక్స్ అనే వాల్యూ ఏ అయితే వై వాల్యూ కూడా ఏ అవుతుంది, జెడ్ వాల్యూ కూడా ఏ అవుతుంది. సో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చేసినాయి. తీసుకెళ్ళి దేంట్లో పెట్టాలి, ఎఫ్ అనేది మినిమం చెప్పమన్నాడు కదా, మినిమం వాల్యూ ఎంతదని చెప్పమంటున్నాడు కదా. ఎఫ్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ మనకి, ఎఫ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఇచ్చాడు ఎఫ్ అనేది. ఇప్పుడు ఎక్స్ అంటే ఏ వచ్చింది, సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, వై అంటే ఏని, జెడ్ అంటే ఏని, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. క్వశ్చన్ లో మినిమం ఇచ్చాడా మ్యాక్సిమం ఇచ్చాడా, మినిమం ఇచ్చాడు, సో ఇట్ ఈస్ మినిమం వాల్యూ. సో అది లాగ్రాంజ్ మెథడ్, చాలా ఇంపార్టెంట్, అలాగే అట్ ది సేమ్ టైం ఈజీ కూడా. దీని తర్వాత మీకు కొన్ని థియరీ సమ్స్ ఉన్నాయి, అవి నేను రేపు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు 10 to 11 మన క్లాస్. ఓకే అమ్మా, అటెండెన్స్ తీసుకున్నారుగా. ఓకే సార్. ఓకే క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్